మార్చుకోవాలి మనం చెప్పుకుందాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫస్ట్ రూల్ ఏంటంటే, ఫస్ట్ నోట్ చేసుకోండి. రిపోర్టింగ్ వెర్బ్ ఇంటరాగేటివ్ వచ్చిన సెంటెన్స్ లో రిపోర్టింగ్ వెర్బ్ దాన్ని ఫస్ట్ మనం యాక్టివ్ వాయిస్ పాసివ్ మార్చేటప్పుడు ఏం చేసుకున్నాము, అసర్టివ్ సెంటెన్స్ లోకి మార్చుకున్నాము. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని అసర్టివ్ సెంటెన్స్ లోకి మార్చుకున్నాము. మార్చుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ క్వశ్చన్ మార్కుని తీసేస్తే సరిపోతుంది. ఇక్కడ క్వశ్చన్ మార్కుని తీసేసుకుంటే సరిపోతుంది. సరే, ఇక్కడ నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. He said to me, who has gone to city? సిటీకి ఎవరు వెళ్ళారు అని, ఇది క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి మీకు తెలుస్తూనే ఉంది ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని. సో మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే ముందు రూల్ తెలుసుకున్నాం. మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ కన్నా హూ, వెన్, వాట్ అంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్తో కానీ బిగిన్ అయ్యే పని అయితే దీన్ని అసర్టివ్ సెంటెన్స్ లోకి మార్చుకొని క్వశ్చన్ మార్క్ తీసేస్తే సరిపోతుంది అని మనం చెప్పుకున్నాం. ఫస్ట్ మన రూల్స్ ప్రకారం ఏం చేద్దాము, ఇక్కడ ఏమేమి మారాలి, సెడ్ టు ఒకటి మారాలి, ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి యాజ్ గాలి ఇది మారాలి, అంతే. ఫస్ట్ దీన్ని అసర్టివ్ సెంటెన్స్ లోకి మనం మార్చుకుందాము. ఏం చేశాడు, ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ కానీ అడిగాడు అనుకో, ఈ ఆస్క్డ్ మీ కొటేషన్స్ తీస్తాము. ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కనుక ఇది కూడా పాస్ట్ టెన్స్ లో మార్చుకోవాలి. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, హూ హ్యాడ్ గాన్ టు సిటీ, క్వశ్చన్ మార్క్ తీసేస్తాం. అట్లా ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. He said to me, why have you done this? Why have you done this? ఇక్కడ ఏమేమి మారుతాయి, ఇది ఒకటి మారుతుంది. ఇది ప్రశ్నించినట్లే అవుతుంది. ఈ క్వశ్చన్ అనుకోవచ్చు, ఈ ఆస్క్డ్ అనుకోవచ్చు. ఇది హ్యావ్ కాస్త హ్యాడ్ గా మారుతుంది. ఇప్పుడు ముందు మారే గుర్తుపెట్టుకోమన్నా కదా, ఇది ఒకటి మారుతుంది, ఇది ఒకటి మారుతుంది, ఇది ఒకటి మారుతుంది. మారే వాటిని ముందు రాసుకుందాము. ఈ ఆస్క్డ్ ఆర్ క్వశ్చన్, ఈ ఆస్క్డ్ మీ హ్యావ్ కాస్త హ్యాడ్ గా మారుతుంది. ఎందుకు, ఇది పాస్ట్ టెన్స్ ఉంది కనుక. యూ దేనిగా మారుతుంది చెప్పండి ఎవరైనా. యూ దేనిగా మారుతుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏది, ఇది ఏ పర్సన్ లో ఉంది, సెకండ్ పర్సన్. ఇది సెకండ్ పర్సనా. యాక్టివ్ వాయిస్ పాసివ్ టేబుల్ చదివారా, ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి, యూ కాస్త దేనిగా మారుతుంది, వెరీ గుడ్. ఇక్కడ ఎవరితో, నాతో అన్నాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం మార్చేసరికి అవుతుంది, ఇది ఫస్ట్ పర్సన్కి వస్తుంది. ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసులు ఉంది కాస్త ఇక్కడ సబ్జెక్టివ్ కేసులో అవుతుంది. దిస్ కాస్త దేనిగా మారుతుంది, దిస్ దేనిగా మారుతుంది, డైరెక్ట్ స్పీచ్ లో దిస్, ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏం మారుతుంది, టేబుల్ చూడండి ఒకసారి, దట్ గా మారుతుంది.
క్వశ్చన్ మార్క్ తీసేసాము. ఈ ఆస్క్డ్ మీ వై హ్యాడ్ ఐ డన్ దిస్. నేను ఆ పని ఎందుకు చేశానని ఆయన నన్ను క్వశ్చన్ చేశాడు అనుకోవచ్చు, అడిగాడు అనుకోవచ్చు. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చేద్దామా? He said to me, where are you going? దీన్ని ఎట్లా మార్చుకోవచ్చు? సాయి రమ్య, నువ్వు ముందు ఇందులో మార్చాల్సింది చెప్పండి. ఏమేమి చేంజ్ అవుతాయి? సాయి రమ్య అంటే ఇక్కడ సెట్ టు ఒకటి మారుతుంది. తర్వాత ఇంకోటి ఏం మారుతుంది? ఆర్. ఇంకోటి ఏం మారుతుంది? ఆర్ చేంజ్ అవుతుంది సార్. ఇంకోటి యు చేంజ్ అవుతుంది. మిగతా ఏమైనా మారుతాయా? మారు. ఓకే, ఇందులో మనం ఏం చేయాలి? He asked me. ఈ కామా ఉంటుంది, కామా తీసేస్తాం, అది మామూలే. వేర్ ఆర్ కాస్త దేని, ఇది క్వశ్చన్ వాజ్ ఐ గోయింగ్. మనం అసెట్గా మార్చుకోమన్నాం కదా. అసెట్గా మార్చుకోవాలంటే ఇది క్వశ్చన్ ఉంది కాబట్టి క్వశ్చన్ మార్క్స్ తిప్పినాం, ఆర్ యు అన్నాము. సరిపోని దీన్ని ఏమనుకున్నాం? యూఆర్ అనుకుందాం, అంతే కదా. ఇది ఇంట్రాగేటివ్స్ లో కాబట్టి ఆర్ యు అన్నాము. ఎస్ఎట్ లో మార్చుకుంటే ఏమవుతుంది? యూఆర్ అవుతుంది. మన రూల్ ఏం చెప్పాము? హ్యాడ్ గన్, ఇక్కడ చూడండి, హ్యావ్ యూ ఉంటే ఏమైంది? యూ హ్యావ్ గా మార్చుకొని అప్పుడు మనం దీన్ని చేంజ్ చేసుకున్నాము. యూ ఐగా మారింది, హ్యావ్ హ్యాడ్ గా మారింది. ఐ హ్యాడ్. దీన్ని మళ్ళీ మనం తిరిగేసుకున్నాం. అంటే ఇందాక మనం డీటెయిల్గా చెప్పుకోలేదు. ఫస్ట్ ఇది ఇంట్రాగేటివ్ ఏం చేసుకున్నాము? ఎస్ఎట్గా మార్చుకున్నాం. హ్యావ్ యూ కాస్త ఎస్ఎట్గా మార్చుకుంటే యూ హ్యావ్ అయింది. యూ హ్యావ్ని మనం ఏం చేసుకున్నాము? యూ ఐగా మారింది, హ్యావ్ హ్యాడ్ గా మారింది. మళ్ళీ దీన్ని తిరిగేసుకుంటే ఇంట్రాగేటివ్ ఫామ్ అయింది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము? ఈ ఆస్క్డ్ మీ వై హ్యాడ్ ఐ. ఆర్ యు ని రివర్స్ చేస్తాం సార్. ఇక్కడ ఆర్ యు అమ్మా, ఆర్ యు ని రివర్స్ చేస్తాం సార్. యు ఆర్ అసెర్టివ్ సెంటెన్స్. యు ఆర్ అవుతుంది, అసెర్టివ్ అవుతుంది. దీన్ని మార్చుకుందాము. దీన్ని మార్చుకున్న తర్వాత ఆర్ యు గానే ఉంటుంది. వస్తుంది సార్. యు కాస్త యు ఇక్కడ ఫస్ట్ కేసులో ఉంది కాబట్టి ఫస్ట్ పర్సన్ లో ఉంది మీ అనేది, కాబట్టి ఇక్కడ ఐ వచ్చింది. కాబట్టి ఐ వచ్చాక దీని పక్కన ఏం రావాలి? ఐ యామ్ కానీ ఐ వాజ్ కానీ రావాలి. మరి ఇక్కడ యామ్ వస్తుందా, వాజ్ వస్తుందా? ఇక్కడ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ గా మారింది. అప్పుడు దీన్ని రివర్స్ కండి. దీన్ని మనం రివర్స్ చేసుకొని క్వశ్చన్ మార్క్ తీసి సరిపోతుంది. వేర్ వాస్ ఐ గోయింగ్. వేర్ వాజ్ ఐ గోయింగ్. ఇప్పుడు అర్థమైందా? అక్కడ ఇంట్రాగేటివ్ ని అసెప్టివ్స్ లో మార్చుకొని అసెప్టివ్ ని మీరు చేంజ్ చేసుకోండి. మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకొని క్వశ్చన్ మార్క్ తీసేయండి. ఇది మీకు ఈజీగా ఉండేది ఈ పద్ధతి. అట్లాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇంకా ఈజీగా అవుతుంది. The teacher said to us. The teacher said to us, what are we reading? Otherwise, writing. What are we writing? ఇప్పుడు దీన్ని ఎవరు చెప్తారు? అభిషేక్. అభిషేక్ ఉన్నాడా? నాకు ఈజీగా
పేర్లు కనపట్లేదు అక్కడ, ఎవరిని అడగాలి? సాయి రమ్య అది ఊరికూరుకుపోతున్నా, దాంట్లో ఈజీగా ఉన్నాము. సాయి రమ్య ఒకసారి చెప్పమ్మా, ఇది ఎట్లా మార్చుకుంటా నువ్వు? ఉందా సాయి రమ్య ఉందా? సార్ ఎస్ సార్. ఇప్పుడు ఇది ఇది ఎట్లా మారుతుంది చెప్పమ్మా? ఆర్వి అనేది ఆర్వి, ఇప్పుడు చూడండి ఆర్వి ఇది క్వశ్చన్ మార్క్ ఇంటరాగేటివ్ ఉంది కదా, దీన్ని మనం ఎస్ఎటివ్ గా మార్చుకొని కరెంట్ లేదుగా, నా క్లాస్ ఉంది అప్పుడైతే కుదరదు. ఫస్ట్ వీఆర్ గా మార్చుకుందాము. ఇప్పుడు దీన్ని మార్చుకొని ఇప్పుడు ఏమేమి మారుతాయి? సెట్ టు ఒకటి మారుతుంది, సెట్ టు చేంజ్ అవుతుంది. సెట్ టు చేంజ్ అవుతుంది. ఎస్ సార్. ఏమైనా మారుతుందా? మారదు, ఎందుకంటే ఇది ఫస్ట్ పర్సన్ ఫ్లోర్ లో, ఇది కూడా ఫస్ట్ పర్సన్ ఫ్లోర్ లో ఉంటుంది. అప్పుడు దీన్ని టీచర్ ఎంక్వైర్డ్ అనగా ఏం చేస్తున్నారని ఎంక్వైరీ చేస్తున్నాడు కదా, ఎంక్వైర్డ్ అస్ వాట్ వి, ఇక్కడ ఆర్ వస్తుందా వర్ వస్తుందా? ఇంటరాగేటివ్ ని మనం ఎస్ఎటివ్ గా రాసుకున్నాము. ఇది ఆర్ కాస్త ఏమవుతుంది, ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి వి వర్. మళ్ళీ దీన్ని రివర్స్ చేసుకుంటే మనకి వస్తున్నారు వాట్ వర్ వి రైటింగ్. అంటే ఈ రెండు స్టెప్స్ మీరు మనసులో అనుకోవాలి, లేకపోతే పక్కన రఫ్ రాసుకోవాలి. ఇంటరాగేటివ్ ని ఎస్ఎటివ్ చేంజ్ చేసుకొని ఎస్ఎటివ్ ని టెన్స్ లో మార్చుకొని మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకొని క్వశ్చన్ మార్క్ తీసేస్తే ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో అయిపోతుంది. క్లియర్ ఇది ఏమ్మా? ఇది క్లియర్ అయిపోయిందా? ఇంకొక ఎగ్జాంపుల్ చేసుకుందాం. ఒకవేళ ఇక్కడ మనం ఇప్పటిదాకా మనం ఏంటి, ఈ వై, హూ, వేర్ ఇవన్నీ కూడా వీటిని ఏమంటాము? ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. కొన్ని క్వశ్చన్స్ ఇవన్నీ ఎప్పుడు మనం అసెటివ్ గా మార్చుకొని దాన్ని చేంజ్ చేసుకొని మళ్ళీ ఇంటరాగేటివ్ ఫామ్ లో మార్చుకోవడాన్ని ఇవన్నీ ఎప్పుడంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ తో బిగిన్ అనుకో, డైరెక్ట్ స్పీచ్ లో ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ తో బిగిన్ అయితే వీటిని మనం ఏం చేసాము, అసెటివ్ లో మార్చుకొని అది చేంజ్ చేసుకొని మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకొని మనం డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ మార్చుకున్నాం. కొన్ని ఉంటాయి అవి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ తో బిగిన్ కావు, అంటే హూ, వాట్, వై, వెన్ అనేటువంటి వాటితో కొన్ని బిగిన్ కావు. అలాంటి వాటిని మనం ఎలా మార్చుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, he said, did you see the king? Did you see the king? అంటే తెలుసు, ఒకవేళ రాజుగారిని చూసావా అని ఈయన ఆశపడుతున్నామంటే విష్ చేస్తున్నాడు, ఒకవేళ చూశాడేమో అనేటువంటి అర్థంతో. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ మార్చేప్పుడు ఈ రిపోర్టింగ్ వెర్బ్ అనేటువంటి అక్కడ కాంటెక్స్ట్ ప్రకారం కొన్ని మనం మార్చుకోవాల్సి వస్తుంది. మనం ఏ విధంగా యాక్టివ్ వాయిస్ పాసివ్లో అది రిక్వెస్టా, కమాండా, సజెస్టా, విషా అని ఏ విధంగా అక్కడ ఆ సెంటెన్స్ చదివాక సందర్భం మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఇక్కడ మనం మార్చుకోవాలి. ఇట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్తో స్టార్ట్ చేయాలి. ఇది వెన్ అవ్వలేదు, ఇది ఆక్సిలరీ వెర్బ్ డూ, డిడ్, డన్ ఇట్లాంటి వాటితో బిగిన్ అయింది కాబట్టి ఇంటరాగేటివ్ ప్రొనౌన్ తో స్టార్ట్ కాలేదు. డైరెక్ట్ స్పీచ్ మొత్తం డిడ్ తో బిగిన్ అయింది.
ఇలా వచ్చినప్పుడు ఇఫ్ అనే కంజంక్షన్ని మనం వాడుకోవాలి. ఇఫ్ అనే కంజంక్షన్ని వాడుకొని మిగతా అంతా మనం మార్చుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, ఇది విష్ అనమాట. ఇతని యొక్క విష్ ఏంటి, నువ్వు రాజుగారిని చూసావా. అలాంటప్పుడు దీన్ని మనం ఎట్లా రాసుకుంటాం, ఈ విష్డ్ ఈ డిడ్ తీసేసి ఇఫ్ తో స్టార్ట్ చేయాలి. ఇఫ్ డిడ్ తీసేసాము, ఇఫ్ పెట్టుకున్నాము. ఇఫ్ యూ కాస్త దేనిగా మారుతుంది, ఐగా మారుతుంది. ఎందుకు మారుతుంది, ఇది ఇంపరేటివ్ ఫామ్ లో ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, ఎవరితో చెప్పాడో లేదు. ఎవరితో చెప్పాడు లేదంటే ఏమవుతుందని చెప్పాను నేను, ఎదుట ఉన్న వ్యక్తితో మాట్లాడాడని. అంతే కదా, ఇతను ఎవరితో మాట్లాడాడు, ఎదుట ఉన్న వ్యక్తితో మాట్లాడు. ఆ ఎదుట ఉన్న వ్యక్తి ఎవరవుతారు, నేనే అవుతాను. కాబట్టి ఇది అయ్యింది. ఈ సి కాస్త దేనిగా మారుతుంది, ఇక్కడ ఏమనుకో మనం ఫస్ట్ 2వ రూల్ చెప్పుకున్నాం. 3వ రూల్ రిపోర్టింగ్ వరకు పాస్ట్ టెన్స్ లో ఉండి డైరెక్ట్ స్పీచ్ లో కూడా పాస్ట్ టెన్స్ లో ఉంటే ఈ సి అనేది ఇప్పుడు ఏ టెన్స్ లో ఉంది, ఇది సి ప్రెసెంట్ టెన్సే. కానీ డిడ్ సి అంటే ఏంటి, పాస్ట్ టెన్స్. డూ డిడ్ డన్ సహాయక క్రియ ఏ టెన్స్ లో ఉంది, పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇది పాస్ట్ టెన్స్ లో ఉండి ఇది పాస్ట్ టెన్స్ లో ఉంటే ఇక్కడ వెర్బ్ దేనికి రావాలి, Past perfect. I had. If I had seen the king. ఈ విషడ్ ఈ ఆక్సిలరీ డూ డిడ్ అని ఇట్లాంటి వాటితో బిగిన్ అయ్యే క్వశ్చన్స్ కి మనం ఏం చేసుకున్నాము, ఇఫ్ యాడ్ చేయాలి డిడ్ తీసేసి. ఇది పాస్ట్ టెన్స్ లో ఉంటే ఇది కూడా పాస్ట్ టెన్స్ ఉన్నట్టే కదా. అఫ్ కోర్స్ సి అనేది ప్రెసెంట్ టెన్స్, కానీ సహాయ క్రియ ఏ టెన్స్ లో ఉంది, పాస్ట్ టెన్స్ లో ఉంది. కాబట్టి ఇది హ్యాడ్ గా మారుతుంది. హ్యాడ్కి వచ్చినాక ఇది 3వ రూపం, హ్యాడ్ సీన్ ది కింగ్, రాజు చూసావా అనేటువంటిది. ఇంకొక ఎగ్జాంపుల్ రాసుకుందామా, ఇది అమిత చిన్నది ఇంకోటి చెప్పగలవా. అట్లాగే he said do you go there, do you go to movie, do you go park అని పెట్టుకుందాం, ఈజీగా ఉంటుంది మీకు. ఇది తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు, పార్క్ వెళ్ళాలని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇలాంటప్పుడు ఇక్కడ ఏం చేస్తారు, ఈ ఎంక్వైర్డ్ అని రాసుకోవచ్చు. ఈ ఎంక్వైర్డ్ యూ కాస్త దేనిగా మారుతుంది, మరి ఇక్కడ ఏం రాసుకోవాలని చెప్పాను, డూ డిడ్ ఇట్ అని ఇట్లాంటి వాటితో కానీ బిగిన్ అయితే ఇఫ్ ఐ ఇది దేనిగా మారుతుంది, గో కాస్త ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇఫ్ ఐ ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇది ఏంటో ఉంది, ఇది కూడా పాస్ట్ టెన్స్. గోకి పాస్ట్ టెన్స్ ఏంటి, ఇఫ్ ఐ గో వెంట్ గాన్ కదా, అందుకే వీడు 3 రూపాయలు తెలుసుకోవాలి. గో వెంట్ గాన్, ఇఫ్ ఐ వెంట్ పార్క్.
క్వశ్చన్ మార్క్ తీసేస్తాం. He inquired if I went park. Yes. ఇప్పుడు సార్ ఒక డౌట్స్ ఇక్కడ హ్యాడ్ గాడ్ అని రాదా సార్ వెంటనే? ఇప్పుడు మీరు చెప్పిన సెంటెన్స్ ఇది డూ ఉంది కదా, డూ అనేది ఏ టెన్స్? డిడ్ వస్తుంది. రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్, ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్ కూడా పాస్ట్ టెన్స్ ఉంది. రెండిట్లో పాస్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇది ప్రెసెంట్ టెన్స్ కదా, ఇది పాస్ట్ టెన్స్. ఇది పాస్ట్ టెన్స్ లో ఉంటే ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఒక రూల్ ఏమని చెప్పుకున్నాము, ఇది కూడా పాస్ట్ టెన్స్ లోకి వస్తుంది. ఇందా మనం చెప్పుకున్న రూల్ ఏంటి ఫస్ట్ లో? మనం చెప్పుకున్న రూల్ ఏంటి? రిపోర్టింగ్ పాస్ట్ టెన్స్ లో ఉండి డైరెక్ట్ స్పీచ్ కానీ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే డైరెక్ట్ స్పీచ్ ఇండెక్స్ మారేటప్పుడు దేనికి మారుతుంది? పాస్ట్ టెన్స్ లో మారుతుంది. నెక్స్ట్, ఒకవేళ డైరెక్ట్ స్పీచ్ ఇంపెరిటివ్ మూడ్. ఇంపెరిటివ్ మూడ్ అంటే అక్కడ సబ్జెక్ట్ ఎవరు ఉండరు. ఎట్లా మనం యాక్టివ్ వాయిస్ పాసివ్ చెప్పుకున్నాం కదా, పోస్ట్ ఇట్ అంటే అర్థం ఏంటి? అక్కడ సబ్జెక్ట్ ఎవరని, యూ పోస్ట్ ఇట్ అని. అర్థమైందా? అట్లాగే క్లోజ్ ది డోర్. క్లోజ్ ది డోర్ అంటే అక్కడ ఎవరితో చెప్పుకున్నాం? సబ్జెక్ట్ అక్కడ ఎవరు లేడు. సబ్జెక్ట్ లేకపోయినా మనం ఎదుటి వ్యక్తిగా మనం ఆర్డర్స్ ఇవ్వగలము, కమాండ్ చేయగలము. కాబట్టి ఎదుటి వ్యక్తి అంటే సెకండ్ పర్సన్ అని. అట్లాంటి సెంటెన్స్ మనం ఏమనుకున్నాం? ఇంపెరేటివ్ సెంటెన్స్ అనుకున్నాం, అవునా కదా? ఇప్పుడు అట్లాగే డైరెక్ట్ స్పీచ్ లో కూడాను వెర్బ్ ఇంపెరేటివ్ మీడ్ లో ఉండి వెర్బ్ ఇంపెరేటివ్ మూడ్ లో ఉండే ఇది దేనికైనా మనం రిపోర్టింగ్ వెర్బే మనకి బేస్ అని చెప్పుకున్నాం. రిపోర్టింగ్ వెర్బ్ ఒకసారి మనం చదువుకొని అది ఏ మూడ్ లో ఉంది? రిక్వెస్ట్ గా ఉందా, కమాండ్ గా ఉందా, ఆర్డర్ గా ఉందా, బెగ్ గా ఉందా, ప్రేగా ఉందా? రిపోర్టింగ్ వెర్బ్ చదువుకొని ఏది ఉంటే దాని ప్రకారం మనం మార్చుకోవాలి. ఇది ఇంపెరేటివ్ మూడ్ అంటే ఎట్లా వస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, లీవ్ ది రూమ్. ఇది డైరెక్ట్ స్పీచ్. లీవ్ ది రూమ్ అంటే ఎవరికి చెప్తున్నాడు లీవ్ ది రూమ్ అని? యూ లీవ్ ది రూమ్ అంటే ఇది ఇంపెరేటివ్ మూడ్ లో ఉంది. ఇంపెరేటివ్ మూడ్ లో ఉన్నప్పుడు టు యాడ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్తో చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. He said to the boy, leave the room now. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఇంపెరేటివ్ మూడ్ లో ఉంది. ఇంపెరేటివ్ మూడ్ అని ఎట్లా చెప్పగలం? దీని ముందు ఎటువంటి సబ్జెక్ట్ లేదు, యూ లీవ్ ది రూమ్ అని అర్థం వస్తుంది. ఇట్లాంటప్పుడు మనం ఇక్కడ టూ పెట్టుకోవాలి. ఇది ఏ మూడ్ లో ఉంది చెప్పండి? ఇంపెరేటివ్ మూడే, కానీ అది రిక్వెస్ట్ గా ఉందా, ఆర్డర్ గా ఉందా, కమాండ్ గా ఉందా, ఎలా ఉంది? లీవ్ ది రూమ్ నౌ, ఈ రూమ్ వదిలిపెట్టుకో. ఇది రిక్వెస్టా, కమాండా? చెప్పండి, ఎవరు చెప్తారు? ఐశ్వర్య పి. ఒక ఆర్డర్ వేసినట్టుగా ఉంది. ఆర్డర్ అనుకోవచ్చా? లీవ్ ది రూమ్ నౌ.
కాబట్టి ఇక్కడ మనం సెట్ టు కాస్త దేనిగా మారుతుంది? మణి స్వరూప్, మణి స్వరూప్ ఆన్సర్ చేస్తావా? మణి స్వరూప్, ఈ సెట్ టు కాస్త ఇప్పుడు ఏమంగా మార్చుకోవాలి ఇక్కడ మనం? టోల్డ్ సార్. విడిగా అయితే టోల్డే, కానీ మనము ఇంపరేటివ్ మూడ్ లో ఉంది ఇది. ఎస్ సార్. లీవ్ ది రూమ్ అనేది ఒక ఆర్డర్ గా ఉందా నువ్వు చెప్పేటప్పుడు? ఆర్డర్ కమాండ్ గా sir. ఉందా? ఈ ఆర్డర్ ఆర్డర్ గా ఉంది. కాబట్టి ఇక్కడ సెట్ టు కాస్త మనం ఏం మార్చుకోవచ్చు దీన్ని? ఆర్డర్డ్. హీ ఆర్డర్డ్ ది బాయ్. ఈ ఆర్డర్ ది బాయ్. ఇది ఇంపరేటివ్ మూడ్ లో ఉంది కదా, దేంతో బిగిన్ కావాలి? టు యూస్ టు లీవ్ ది రూమ్. రూమ్. నౌ దేనిగా మారుతుంది? దెన్ సార్. దెన్ గానీ అడ్వాన్స్ గానీ. వన్స్. ఇక్కడ అప్రాపరేటివ్ గా ఏమొస్తుంది? అడ్వాన్స్. ఇప్పుడే ఈ క్షణమే రూమ్ వదిలిపెట్టుకో అని వస్తుంది. ఇప్పుడు మీకు ఇంపరేటివ్ మూడ్ అంటే అర్థమైంది ఇక్కడ. ఈ డైరెక్ట్ స్పీచ్ లోని ఇంపరేటివ్ మూడ్ అది ఏ రూపంలో ఉంది? బెగ్గా, ప్రేనా, కమాండా, ఆర్డరా, రిక్వెస్టా, సజెషనా, ప్రపోజా? దాన్ని బట్టి మనము ఇక్కడ మనం సెట్ టూని మార్చుకోవాలి. ఇక్కడ 2 పెట్టుకుంటాం, మిగతాదంతా మామూలే. రాజు ఇది రబ్ అవ్వట్లేదు. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. He said to king, save my life. ఓకే, ఇప్పుడు దీన్ని ఎవరు చెప్తారు? రోహిత్ నువ్వు చెప్పు, ఏం చెప్పాలో? ఇది పెద్ద అక్షరం. రోహిత్ ఇది చెప్పమ్మా, ఇప్పుడు ఎట్లా చేస్తావు ఇది? ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఏం మూడ్ లో ఉంది? ఇంపరేటివ్ మూడ్ లో ఉంది, అవునా? ఇంపరేటివ్ మూడ్ లో ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎవరితో అంటున్నాడు ఈయన? రాజుతో అంటున్నాడు. సేవ్ మై లైఫ్ అంటే ఇది ఏమి? రాజుగారితో మాట్లాడేటప్పుడు కమాండ్ గా ఉంటుందా? ఏ మూడ్ లో ఉంటుంది ఇది? రిక్వెస్ట్ కానీ ఇంకా రాజు కానీ అభ్యర్థిస్తున్నాం. మనం పై వాళ్ళని ఏమంటాం? మన తోటి వాళ్ళతో అయితే రిక్వెస్ట్ చేస్తున్నట్టు, ఇంకొంచెం పెద్దవాళ్ళు అయితే రిక్వెస్ట్ చేస్తున్నట్టు అంటాం. ఇక రాజుగారు కాబట్టి అందరికనే పెద్ద ఆయన కాబట్టి ఆయన వేడుకుంటున్నాం. వేడుకోవడం అంటే ప్రే అనుకోవచ్చా? ప్రార్థించుకుంటున్నాం. ఏమని ప్రార్థిస్తున్నాడు? ఇప్పుడు దీన్ని పూర్తిగా చెప్పు. ఇక్కడ నేనే చెప్పాను ఇది ప్రార్థన రూపం అని, ప్రేయర్ అని. సో ఇప్పుడు దీన్ని పూర్తిగా మారితే ఏమవుతుంది? ఈ ప్రేయర్ ది కింగ్, ది రాయడం. ఈ ప్రేయర్ ది కింగ్. ఇది ఇంపరేటివ్ మూడ్ కాబట్టి అమ్మాయి ఇక్కడ ఏం పెట్టాలి? టు సేవ్. ఇది దేనిగా మారుతుంది? హిమ్మా. ఇక్కడ ఇది ఏ కేసు తెలుసుకోండి ఫస్ట్. ఐ అంటే సబ్జెక్టివ్ కేసు, మీ అంటే నామినేటివ్ కేసు, మై అంటే పొసెసివ్ కేసు. హీ కూడా రాయండి. హీ, హిమ్, హిజ్. ఇక్కడ నా యొక్క అంటే మార్చేసరికి ఏమవుతుంది? అతని యొక్క అంటే ఇంగ్లీష్లో ఏంటి? హిజ్. అందుకని నీకు ఫస్ట్ లో చెప్పాను, కేసెస్ కూడాను తెలుసుకోవాలి దేనికి ఏంటి అనేది. మై దేనిగా మారుతుంది? హిజ్ గా మారుతుంది.
టు సేవ్ హిజ్ లైఫ్. అందుకే కేసెస్ చూడండి, ఇంక మొన్న మీకు టేబుల్ చెప్పాను. సబ్జెక్టివ్ కేసు, నామినేటివ్ కేసు, పొసెసివ్ కేసు. నేను, నన్ను లేదా నాచే, మై నా యొక్క. అదే ప్లూరల్ అయితే వి, ఇది అజ్ మేము, మమ్ములను, మా యొక్క అవర్స్, మా యొక్క. అవర్స్ మా యొక్క. అదే సెకండ్ పర్సన్ అయితే అన్నిటికీ ఒకటే, యు యు యువర్స్. కేసెస్ చూసుకోవాలి, కేసెస్ బట్టి. నమస్కారం. కోవిడ్-19 అన్లాక్ ప్రక్రియ ఇప్పుడు దేశమంతా మొదలైపోయింది. అటువంటప్పుడు కేవలం అత్యవసరాల కోసం మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి. ముఖంపై కవర్ లేదా. హలో ఏంటి ఓవర్ యాక్టింగ్? ఫోన్. ఓకే, అలాగే మీ అకౌంట్ హ్యాక్ అయిపోతే కూడా నమ్మవా? మీ అకౌంట్ హ్యాక్ అయిపోతుందా? హలో, వినిపిస్తుందా శైలేంద్రి? సార్ వినిపిస్తుందమ్మా నా మాటలు? సార్ వినిపిస్తుంది సార్. ఎవరితో మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. అట్లాగే థర్డ్ పర్సన్ సబ్జెక్టివ్ కేసు హీ, నామినేటివ్ కేసు ఎవరి మధ్యలో కాల్స్ వస్తుంది. పొసెసివ్ కేసు వచ్చేసేసి హిజ్ అవుతుంది. అలాగే షీ అయితే షీ సబ్జెక్టివ్ కేసు, హర్ నామినేటివ్ కేసు హర్స్ అంటే ఆమె యొక్క. ఇది పొసెసివ్ కేసు. అదే ప్లూరల్ గానైతే దే సబ్జెక్టివ్ కేసు, దెమ్ నామినేటివ్ కేసు, దేల్ అనేది పొసెసివ్ కేసు. ఈ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి మీరు. కేసెస్ అక్కడ డైరెక్ట్ స్పీచ్లో సబ్జెక్టు ఏ కేసులో ఉంటే ఆ కేసుగా మనం రాసుకోవాలి టేబుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. మై టీచర్ సెడ్ టు మీ, మై టీచర్ సెడ్ టు మీ నెవర్ కీప్ బ్యాడ్ కంపెనీ, నెవర్ కీప్ బ్యాడ్ కంపెనీ. ఈ ఇంపరేటివ్ మూడు ఇది ఎలా ఉందమ్మా? ఇందాక చెప్పిన వాటిలో ఇందాక మీకు చాలా చెప్పాను. ఇది చూడండి, advised, వెరీ గుడ్. ఇది ఎలా ఉంది? అడ్వైజ్ గా ఉంది. ఇక్కడ రాయిపోయినా కూడా నువ్వు చెప్పావు. ఎవరు ఆన్సర్ చేసింది ఇది? ఎవరు ఇది ఆన్సర్ చేసింది? ఇప్పుడు అడ్వైజ్ అని చెప్పింది. బాగా చెప్పావు. ఎందుకంటే అక్కడ నేను లిస్ట్ ఇవ్వకపోయినా కూడాను టీచర్ అడ్వైజ్ చేసింది, ఎప్పుడు చెడు సహవాసాలు చేయవద్దని, నెవర్ కీప్ బ్యాడ్ కంపెనీ అని పెట్టింది. సో ఇప్పుడు ఇది ఎవరు మారుస్తారు? శివమార్కండేయులు. శివమార్కండేయులు. ఇప్పుడు ఇది చెప్పమ్మా. ఇప్పుడు అబ్బాయి చెప్పాడు, ఇది ఇంపరేటివ్ మూడు రిక్వెస్ట్ గా ఉంది కాబట్టి ఇందులో ఏమో మారాలి? ఫస్ట్ ఏమో మారాలి చెప్పు నాకు. ఈ సెక్యూరిటీ ఒకటి మారుతుంది. ఇంకంతే. ఇంక ఇందులో పెద్ద మారే ఏం కనపడలేదు నాకు. ఇంకా ఉన్నాయి అనుకుంటున్నావా? ఈ కొటేషన్స్ తీసేస్తాం మామూలుగా. తీసేసి ఇట్లా ఇంపరేటివ్ బిగిన్ టూ పెట్టుకుంటాం. ఇప్పుడు మొత్తం చెప్పు నువ్వు. మై టీచర్ అడ్వైజ్డ్ మీ టు. వెరీ గుడ్. మై టీచర్ అడ్వైజ్డ్ మీ. ఇక్కడ దేంతో బిగిన్ కావాలి? ఇట్లా ఇంపరేటివ్ మూడు ఉన్నప్పుడు టూ సార్. టూ నెవర్ మీ. ఇప్పుడు ఆబ్జెక్ట్ తర్వాత వస్తుంది.
ఎప్పుడు నెవర్ టు కీప్. ఇక్కడ వెర్బ్ని వెర్బ్ దగ్గర పెట్టుకుంటాం సందర్భానుసారంగా. నెవర్ Never. టు కీప్ బ్యాడ్ కంపెనీ. జనరల్గా అయితే ఇక్కడ 2 రావాలి, టు నెవర్ కీప్ బ్యాడ్ కంపెనీ. కానీ ఇక్కడ వెర్బ్ కీప్ కాబట్టి టు ఇన్ఫినిటివ్ టు పెట్టి టు నెవర్. Yes, sir. మై టీచర్ అడ్వైజ్డ్ మీ నెవర్ టు To కీప్ keep బ్యాడ్ కంపెనీ. bad అట్లాగా company. రాసుకోవచ్చు, లేకపోతే మామూలుగా రాసుకోవచ్చు. మై టీచర్ అడ్వైజ్డ్ మీ టు నెవర్ Keep bad company. కీప్ బ్యాడ్ కంపెనీ. ఓకే, ఎందుకు పోవట్లేదు, రబ్బ అవ్వట్లేదు అమ్మా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? ది బాయ్ సెడ్ టు టీచర్. ది బాయ్ సెడ్ టు టీచర్, ప్లీజ్ గ్రాంట్ మీ లీవ్. ఇది ఎలా ఉంది? ఇక్కడ ఇంపేటివ్ మూడు. ఇప్పుడు రిపోర్టింగ్ వరకు దేంతో బిగిన్ చేసుకోవచ్చు? మనకున్న ఆరిట్లో కమాండా, రిక్వెస్టా? Request, sir. కాబట్టి ఇది రిక్వెస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇందు ఫస్ట్ మీరు మార్చుకోవాల్సి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇందుతో మారుతుంది, సెడ్ మారుతుంది, కామా తీసేస్తాము, కొటేషన్స్ తీసేస్తాము. ఇంక ఇందుతో మారేది ఒకటి, ఇది ఒక్కటే మారాలి, ఇది ఒక్కటే మారాలి. I'm leaving class. Why? It's not good. No work for you. Disturbance వస్తుంది. 7:43 already. 7:43. 5:43. 7:43 అదే 17 లో 7 అంతే. నా ఫ్రెండ్కి ఇలాగే తగలడు. ఎవరు అన్మ్యూట్ చేశారు? బచ్చు రాఘవేంద్ర, బచ్చు. అది చెప్పయ్యా, ఇది ఎప్పుడు మారుతుంది, ఇది ఎట్లా మారుతుంది చెప్పండి. Requested can matter, sir. ది బాయ్, పూర్తిగా చెప్పు. ది The బాయ్ boy requested the teacher request the teacher to please grant To to please- please grant him leave. గ్రాంట్ మీ దేనిగా మారుతుంది? Him can matter, sir. వెరీ గుడ్. మీ అనేది నామినేటివ్ కేసు కాబట్టి, ఇక ది బాయ్ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి, థర్డ్ పర్సన్ లో నామినేటివ్ కేసు హిమ్ కాబట్టి హిమ్ లీవ్. వెరీ గుడ్. Sir, చెప్పమ్మా, ఎవరు ఏమంటారు? sir, please రాయమా సార్? అంటే ఆల్రెడీ రిక్వెస్ట్ ఇక రాస్తున్నాం ప్లీజ్ కదా ఆల్రెడీ రిక్వెస్ట్ కదా, సార్. please మళ్ళీ ఎందుకు? ప్లీజ్ రాయకూడదు కదా సార్? రాయదు. నేను రాశానా? సారీ, ఎస్ సార్. ఆల్రెడీ మనం ఇది రిక్వెస్టెడే కదా, రిక్వెస్టెడే కదా. ఎస్ సార్. జస్ట్ ఎస్ సార్. టు గ్రాంట్ హిమ్ లీవ్ అంతే. టు గ్రాంట్ హిమ్ లీవ్. మళ్ళీ రాయం. అట్లాగే ది హెచ్ఎం said to Pune, let the boy come in. ఇక్కడ కొద్దిగా చేంజ్ అవుతుంది. హెడ్ మాస్టర్ ప్యూన్తో అన్నాడు, ప్యూన్కి చెప్పాడు. ఇక్కడ ఏంటి మెసేజ్? పై లెవెల్ నుంచి కింద లెవెల్కి వచ్చింది. పై లెవెల్ నుంచి కిందకి వచ్చినప్పుడు అది దాన్ని ఏమనొచ్చు? కమాండ్, లేకపోతే ఆర్డర్ వేసామంట. కమాండ్ అంటే అది ఎప్పుడు వస్తుందంటే ఈ సైనికుల్లోను, ఈ జవాన్, ఆర్మీ అట్లాంటి వాటిలో కమాండ్ అనే పదం వాడితే అప్రోప్రియేట్గా ఉంటుంది. ఇక్కడ హెచ్ఎం అనేది పై అతను, ప్యూన్ అనేది కింద అతను కాబట్టి మెసేజ్ పైనుంచి కిందకి దీన్ని ఆర్డర్ అనొచ్చు. ఇక్కడ 2తో బిగిన్ అవుతుంది. ఇది ఒకటి మారుస్తాము.
ఇంకేమేమి మారుతాయి ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఏమేమి మారుతాయి ఇంకా? ది హెచ్ఎం ఆర్డర్డ్ ది ప్యూన్ ఇక్కడ 2తో బిగిన్ అవుతుంది. ఈ కామా తీసేసాము, కొటేషన్ తీసేసాము. టు లెట్ ది బాయ్, ఇది ఎందువరకు లెట్ ది బాయ్. ఇలాంటప్పుడు ఈ వెర్బకు ముందు కూడాను 2 వస్తుంది. 2 ఇన్ఫినిటివ్గా వస్తుంది. 2 ఇన్ఫినిటీ అంటారు ఏంటి? ఇన్ఫినిటివ్ మూడ్లోకి వచ్చినప్పుడు అంటే ఎప్పుడు వెర్బ్ యొక్క 2 పెట్టేసేసి వెర్బ్ యొక్క ప్రెజెంట్ టెన్స్ రూపం రావాలి. ఇక్కడ ఆల్రెడీ ప్రెజెంట్ టెన్స్ రూపం ఉంది కాబట్టి టు కమ్ ఇన్. ఇక్కడ ఒక 2 వస్తుంది, ఇక్కడ లెట్ వస్తుంది. ఇక్కడ ఈ వెర్బ్ కాస్త 2 ఇన్ఫినిటివ్ రూపంలో మారుతుంది. ది హెచ్ఎం ఆర్డర్ ది ప్యూన్ టు లెట్ ది బాయ్ కమ్ ఇన్. అతన్ని లోపలికి రానివ్వు అని ఆర్డర్ పాస్ చేశాడు. సార్ కమ్ గో కింద మారదా సార్? ఎక్కడ? టు లెట్ ద బాయ్ గో ఇన్. ఎందుకంటే రానివ్వు, అతన్ని రానివ్వు. ఇక్కడ ఇన్ని ఉంది కదా, విడిగా అచ్చంగా కమ్ వస్తే నువ్వు గో అయ్యేది. ఇక్కడ ప్రిపోజిషన్ ఏమొచ్చింది? లోనికి రానివ్వు. లోనికి అన్నప్పుడు మనం గోయిన్ అనంగా గోయిన్ అంటామా, కమిన్ అంటామా? ఈ ఇన్నిగని లేకపోతే నువ్వు అన్నట్టు గో అవుతుంది. విడిగా వస్తే ఇన్ఫినిట్ రాకపోతే కమ్ము గోనిగా రావాలి మన టేబుల్ ప్రకారం, నేను కాదన్నా. కానీ అక్కడ సందర్భం మీరు చదువుకోండి. దీంతో ఏముంటుందో అతన్ని లోనికి రానివ్వు అంతేనా అర్థం? ఈ డైరెక్ట్ స్పీచ్ మొత్తం దీని యొక్క మీనింగ్ ఏంటి? ఆ బాలుని లోనికి రానివ్వు అనే అర్థం. ఇలాంటప్పుడు ఇంపరేటివ్ మూడ్లో ఉన్నప్పుడు 2 ఇన్ఫినిటీ పెట్టేసేసి లెట్తో ఇక్కడ 2 అనే ప్రిపోజిషన్ పెట్టుకుంటాము. ది బాయ్ ఆర్డర్డ్, ది హెచ్ఎం ఆర్డర్డ్ ద ప్యూన్ టు లెట్ ది బాయ్ టు కమ్ ఇన్. లోనికి రాబడని, అతన్ని లోనికి రాబడని అనేటువంటి అర్థంలో వస్తుంది. ఇక్కడ మాత్రం దీనికి ఎగ్జంప్షన్స్ అన్నమాట. ఎన్ని మనకు రూల్స్ ఉన్నా కొన్ని చిన్న ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇంపరేటివ్ మూడ్ కాబట్టి, వేరే మూడ్లో అయితే గో అనే అవకాశం మనకి టేబుల్ ప్రకారం వస్తుంది. తర్వాత ఇంకోటి, సీత said to her friends. Sita said to her friends, let us go park. అందనుకోండి. ఇక్కడ ఫ్రెండ్స్తో ఏం చేసింది ఈమె? ఇది దేనిలాగా ఉంది మన మూడు? రిక్వెస్టా, కమాండా, ఆర్డరా, సజెస్టా, ప్రపోజా? దేనిలాగా ఉంది? ప్రపోజ్ చేసింది. పార్క్ వెళ్దాం ప్రపోజ్ చేసింది కాబట్టి దానికి తగ్గట్టుగా రిపోర్టింగ్ వెర్బ్ మారుతుంది. సీత ప్రపోజ్డ్ హర్ ఫ్రెండ్స్ ఏమని చేసింది? ఇప్పుడు ఇక్కడ అది వచ్చింది. అది కాస్త దేనిగా మారుతుంది? ఇది దేనితో, ఇది దేనికి రిలేట్ అవుతుంది? మనమందరం అంది. ఇక్కడ మనమందరం అంది కావాలి. ఇది దేనిగా మారుతుంది? థర్డ్ పర్సన్ ప్లూరల్గా మారుతుంది. సీత ప్రపోజ్డ్ హర్ ఫ్రెండ్స్. ఈ లెట్కి ముందు ఏమొస్తుంది? టు గో. ఎవరు సజెస్ట్ చేసింది? సీత ప్రపోజ్డ్ హర్ ఫ్రెండ్స్ టు గో
టు గో టు పార్క్. టు గో టు పార్క్. ఇక్కడ అర్జున్ ఎందుకు మాట్లాడదండి? ఇక్కడ ఆల్రెడీ ఫ్రెండ్స్ అని వచ్చింది కదా. సీత ప్రపోజ్ హర్ ఫ్రెండ్స్ టు గో, ఎక్కడికి పోదామంది? టు పార్క్ అని వచ్చి. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి చూడండి. He said to me, stop a moment. ఒక్క క్షణం ఆగన్నాడు. స్టాప్ ఏ మూమెంట్. ఇది ఎలా ఉంది? రిక్వెస్టా, కమాండా, ఆర్డరా, ఎలా ఉంది? ఎవరు చెప్తారు? సజెస్ట్ ఉంది. ఆగిపో, ఒక క్షణం ఆగిపో. ఎలా ఉంది? కమాండ్. లేకపోతే ఆర్డర్ గా ఉంది. కాబట్టి ఈ ఆర్డర్ మీ, ఇది ఇంపేటివ్ మూడ్ లో ఉంది కాబట్టి టూతో బిగిన్ అవుతుంది. టు ఇంకేం లేదు, ఇందులో మార్చాల్సి. టు స్టాప్ ఏ మూమెంట్. టు స్టాప్ ఏ మూమెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. He said to me, help me to get a job. Help me to get a job. ఇది ఎలా ఉంది? ఇక్కడ చదివితే తెలిసిపోతుంది. ఇది కూడా రిక్వెస్ట్ గా ఉంది. వెరీ గుడ్. ఎవరు చెప్పారో కానీ. కాబట్టి he requested me. సో నెక్స్ట్ కొటేషన్స్ తీసేసి టుతో బిగిన్ అవుతుంది. టు హెల్ప్ మీ కాస్త దేనిగా మారుతుంది? చెప్పండి. వెరీ గుడ్. టు హెల్ప్ హిమ్. ఏంటంటే ఇది దేనికి సంబంధించింది? దీనికి సంబంధించింది. అంతేగా? ఇతను అంటున్నాడు నాకు జాబ్ చేయడానికి చిన్న హెల్ప్ చేయమని. ఇక్కడ మీ దేనికి సంబంధం? దీనికి సంబంధం. కాబట్టి దీని యొక్క నామినేటివ్ ప్లేస్ హిమ్ అవుతుంది. టు హెల్ప్ హిమ్ టు గెట్ ఎ జాబ్. ఓకే. సార్ అమ్మా అలాగో రిక్వెస్ట్ రాస్తాం కాబట్టి టు హెల్ప్ హిమ్ అని మళ్ళీ రాయాలి సార్. టు గెట్ ఏ జాబ్ అని రాయకూడదా సార్? ఇప్పుడు ఇందాక చెప్పకూడదు. he said to him, he said to me help me to get a job. To get a job. He requested me to get a job and రాయకూడదా సార్? ఇక్కడ మూడ్ ఎట్లాగా ఉంది? చదివేది రిక్వెస్ట్ లాగే ఉంది. రిక్వెస్ట్ లాగా ఉంది. ఆ రిక్వెస్ట్ లో ఇతను దేనికి హెల్ప్, నాకు సహాయం చేయండి. ఇక్కడ నువ్వు అన్నట్టు ఇక్కడ రిక్వెస్టెడ్ మీ అన్నాము. మరి నువ్వు హెల్ప్ రాయక్కర్లేదు కదా అన్నావు. హెల్ప్ రాకుండా చూడు. హెల్ప్ రాకపోతే ఏమొస్తుంది? He requested me to get a job. టు గెట్ ఏ జాబ్ అంటుంది. కానీ రిక్వెస్ట్ హెల్ప్, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయమని అభ్యర్థిస్తున్నాడు. సహాయం చేయండి దేనికని క్వశ్చన్ వేసుకుంటే ఇక్కడ మళ్ళీ ఆన్సర్ వస్తుందా? గెట్ ఏ జాబ్. అక్కడ మనకి సందర్భానుసారంగా అర్థవంతంగా రావాలి. ఈ మూడు రిక్వెస్ట్ గా ఉంది. ఇక్కడ రిక్వెస్ట్ మనం పెట్టుకున్నాం. షెడ్యూల్ తీసేసి రిక్వెస్ట్ పెట్టుకున్నాం. జాబ్ రావడానికి సహాయం చేయండి అని అభ్యర్థించాడు. నువ్వు చెప్పిన దానికి పూర్తి అర్థం వస్తుందా? ఈ సెంటెన్స్ పూర్తి అర్థం వచ్చిందా? జాబ్ రావడానికి సహాయం చేయండి అని రిక్వెస్ట్ చేశాడు. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి ఎక్కడ వస్తుంది ఇంకోసారి చెప్తానండి.
దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. He said it to me, థ్యాంక్ యూ సార్ అంతే. ఇట్లాంటప్పుడే వచ్చింది ఈ మొత్తమే ఏం చేస్తుంది, ఇక్కడ దేని గురించి సంబోధన లేదు, ఇది థ్యాంక్స్ చెప్పినట్టుగానే ఉంది అంతే. కాబట్టి ఇక్కడ ఒక మాటలో సరిపోతుంది, హీ థ్యాంక్డ్ మీ అయిపోయింది, హీ థ్యాంక్డ్ మీ. కానీ ఇందాక ఈ సెంటెన్స్ అట్లా లేదు, రిక్వెస్ట్ చేశాడు, జాబ్ కోసం రిక్వెస్ట్ చేశాడు, డైరెక్ట్గా ఇతన్ని జాబ్ ఇవ్వమని లేదు. ఇక్కడ నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఇతన్నే కానీ జాబ్ ఇవ్వమని అడిగితే నీకు అప్పుడు హెల్ప్ రాకపోయినా బాధ లేదు. కానీ ఇంకెవరి ద్వారా అన్నా, ఇతను ఇవ్వలేకపోయినా ఇంకెవరి ద్వారా అన్నా జాబ్ ఇప్పించే సహాయం చేయమన్నాడు. ఇప్పుడు నీకు అర్థమై క్లియర్ అయిందా? అర్థమైంది సార్. వేరే వాళ్ళ ద్వారా ఇప్పించండి అంటే ఇప్పించమన్నట్టుగా ఉంది ఇక్కడ. అలాగే మీరే జాబ్ ఇవ్వండి, హీ సెడ్ టు మీ గివ్ మీ ఏ జాబ్. అప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్, అప్పుడు హెల్ప్ రాయక్కర్ల, మళ్ళీ ఇక్కడే రిక్వెస్ట్ చేశాడు కాబట్టి. కానీ ఇక్కడ అర్థం ఏంటి, మీరు ఎవరి ద్వారా ఎవరికైనా చెప్పేసి నాకు జాబ్ ఇప్పించే సహాయం చేయండి, టు గెట్ మీ ఏ జాబ్. అందుకని మళ్ళీ ఇక్కడ హెల్ప్ రాయవలసిందే, మీరు ఇవ్వకపోయినా వేరే వాళ్ళ ద్వారా ఇప్పించాలి. అదే కానీ ఇక్కడ చూడండి, హీ సెడ్ టు మీ థ్యాంక్ యూ సార్. కాబట్టి ఈ మొత్తం అర్థం ఏంటి, జస్ట్ ఒక థ్యాంక్స్ చెప్పాడు అంటే ఈ థ్యాంక్డ్ మీ. ఇప్పుడు అర్థమైంది డిఫరెన్స్? ఓకే రైట్. ఇట్లాగే ఒక 2 సెంటెన్స్లు ఉంటే ఏం చేయాలి, సేమ్ రాసుకోవచ్చు ఇందాకదే. హీ సెడ్ టు మీ థ్యాంక్ యూ సార్ అండ్ ఇట్లాగా థ్యాంక్ వద్దులే, ఇందాక ఆల్రెడీ ఒకటి చెప్పాం కదా, ఇంకొక ఎగ్జాంపుల్ మార్చుకుంటే మనకి సరిపోదు. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ మార్నింగ్, హౌ డూ యూ డూ. ఇక్కడ 2 పనులు ఒకసారి అయిపోయింది. గుడ్ మార్నింగ్ చెప్పాడు, ఏం చేస్తున్నారని అడిగాడు. ఇలాంటి వాటిని మనం చేసుకోమైతే ఈ సెడ్ టు ఏంటండి, ఈ గుడ్ మార్నింగ్ అంటే ఏం చేశాడు, ఇతను విష్ చేశాడు, మనం ఎదురుగా వెళ్ళి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు, దీన్ని ఈ సెడ్ టు బదులు ఈ సెడ్ టు గుడ్ మార్నింగ్ మొత్తానికి బదులు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఈ విష్డ్ మీ. ఇంకా అంటే అండ్ రెండో వాక్యం కూడా కదా, గుడ్ మార్నింగ్ హౌ డూ యూ డూ. ఓకే, దీన్ని ఇక్కడ ఇది ఏం చేస్తున్నారని అడిగాడు. కాబట్టి ఈ మొత్తానికి వెళ్ళి మనము ఈ విష్డ్ మీ అని రాసుకున్నాము. తర్వాత ఇక్కడ ఎందుకు ఏమో మార్చాలి చూసుకోండి, యూ మారుతుంది కదా. ఈ హౌ డూ ఇట్ అంటే ఏం చేశాడు, ఇక్కడే విష్ చేశాడు. ఇదేంటి, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంక్వైర్డ్ ఈ యూ ఇక్కడ ఆలోచించండి, ఇది దేని కింద మారాలి, ఇది ఏ పర్సన్ లోకి వస్తుంది, ఎవరిని అడిగాడు ఇక్కడ, ఇతను ఎవరిని అడిగాడు. వెరీ గుడ్. హౌ ఐ వాజ్ వస్తుంది, హౌ ఐ వాజ్ నేను ఎలా ఉన్నా అడిగాడు, అంతే కదా. ఈ విషయం మీ అండ్ ఎంక్వైర్డ్. హౌ యూ కాస్త ఇక్కడ యూ అంటే ఎవరిని అన్నట్టు, నన్నే కదా అడిగింది, నన్ను కాస్త ఎరువు హౌ ఐ వాజ్ నేను ఎలా ఉన్నాను అడిగాడు.
అదే కానీ ఇక్కడ గోపాల్ ఉందనుకోండి, ఈ సెట్ టు గోపాల్ గుడ్ మార్నింగ్ అండ్ హౌ డూ యూ డూ ఉందనుకోండి. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఎట్లా రాస్తారు రాఘవేంద్ర? సార్ దీని ప్రకారం చెప్పండి. ఇక్కడ అయ్యింది కానీ దీన్ని కొద్దిగా మార్చాను కదా, ఇప్పుడు దీనికి ఎట్లా రాసుకుంటావు? he wished me and inquired me ఈ విష్డ్ and inquired. ఈ విష్డ్ He wished me and inquired me. ఇక్కడ మీనా మీ ఎందుకు వస్తుంది? Sir, ఎవరిని అడిగింది? ఈ విష్డ్ he గోపాల్ wished and inquired Gopal అండ్ ఎంక్వైర్డ్ how he was. డూ ఏమవుతుంది? హౌ హీ వాజ్ వస్తే మళ్ళీ డూయింగ్ రావాలి. Yes, sir. హౌ హీ వాజ్ డూయింగ్, ఏం చేస్తూ ఉన్నాడు. అలా కాకుండా హౌ హీ డిడ్, మీరు ఎలా ఉన్నారు. అదే హౌ వాజ్ హీ, హౌ Sir, హీ వాజ్ రాసుకోవచ్చు. పై హౌ హీ sentence వాజ్ రాసుకోవచ్చు. లేకపోతే హౌ doing రాయాలి కదా సార్. అప్పుడు పై సెంటెన్స్ లో కూడా ఐ వాజ్ ఉంది కాబట్టి డూయింగ్ వస్తుంది కదా సార్. ఎక్కడ హౌ ఐ వాజ్ డూయింగ్. అది ఇది డూయింగ్ అనేది ఇంప్లాయిడ్ అన్నమాట. ఇది ఎంప్లాయిడ్ కింద వస్తుంది. ఇలా ఏం రాసుకోవచ్చు, హౌ ఐ వాజ్ డూయింగ్. ఇది రాయకపోయినా పర్లేదు, ఇది రాకపోయినా పర్లేదు, రాసినా తప్పు లేదు. దీన్ని ఎంప్లాయిడ్ అంటారు అన్నమాట. ఇది ఒక మోడల్. రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఏమన్నా మీరు చేస్తారా? అంటే మనకి డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నది అది ఆ మూడ్ని బట్టి సబ్జెక్ట్ ఇవి మార్చుకోవటమే. మిగతా రూల్స్ అంటే ఒకటే. అక్కడ ఆర్డరా కమాండా రిక్వెస్ట్ అనేది విష్ చేశాడా అనేటువంటి అది రాసుకోవటము. అక్కడ ఉన్న సబ్జెక్టులు అది దేనికి సంబంధించింది, ఎవరితో అన్నారు, ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేసరికి అది దేనిగా మారుతుంది. ఆ విధంగా 1-2 సార్లు తెలుగులో చదువుకున్నా మీకు అర్థమైపోతుంది. 1-2 సార్లు తెలుగులో చదువుకున్నా మీకు అర్థమైపోతుంది. ఇది వెళ్ళట్లేదు నాన్న. రాజా ఈ స్క్రబ్ అవ్వట్లేదే, ఎందుకు ఆగిపోతుంది? ఎక్కడ తప్పు చేస్తున్నాను నేను? పోవట్లే. ఇది చూడండి ఒకసారి చూస్తే, మై ఫ్రెండ్ సెడ్ టు యూ, విల్ యూ lend me some money. Will you lend me some money? ఇప్పుడు ఇది చెప్పండి, ఇది ఏ విధంగా ఏమేమి మారాలి చెప్పండి. ఇక్కడ ఇది ఏ మూడుగా ఉంది? మణికంఠ జాట్ల రిక్వెస్టెడ్ సార్. ఇది రిక్వెస్ట్.
కాబట్టి మేము ఎట్లా బిగిన్ చేస్తాము? మై ఫ్రెండ్ రిక్వెస్టెడ్. ఎవరు రిక్వెస్ట్ చేశాడు? యూ. డైరెక్ట్ స్పీచ్ లో కన్నా మనం ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ రాకపోతే వెన్, వై, వెన్, వాట్ అనేది కానీ కాకుండా మిగతా వస్తే దేంతో బిగిన్ కావాలని చెప్పాను? ఇఫ్. ఇఫ్ తో బిగిన్ అవుతుంది. ఫస్ట్ లో చెప్పింది అదే ఇవాళ. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ తో కాకుండా మిగతా వాటితో కానీ బిగిన్ అయితే ఇఫ్ రాసుకోవాలని చెప్పాను. ఇక్కడ యూ దేనిగా మారుతుంది చెప్పండి? ఈ రెండు కానీ చెప్తే మీకు ఇది అర్థమైనట్టే. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. మై ఫ్రెండ్ సెడ్ టు యూ. నా ఫ్రెండ్ నీతో అన్నాడు. ఏమని? నువ్వు నాకు అమౌంట్ ఇవ్వగలవా అని, అమౌంట్ అడ్జస్ట్ చేయగలవా అని, అప్పు ఇవ్వగలవా అని. ఇక్కడ యూను ఇక్కడ మీ దేనిగా మారుతాయి చెప్పండి? దాని ప్రకారం మీకు అర్థమైపోయినట్టు. ఒకసారి మీరు తెలుగులో అనుకోండి. ఇఫ్ ఐ వుడ్ లెండ్ హిమ్ సమ్ మనీ. యూ లాగే ఉంచు. యూ లాగే రాయాలి సార్. యూ ఎట్లా అవుతుంది? ఎవరితో అన్నాడు? మై ఫ్రెండ్ సెడ్ టు యూ. నీతో అన్నాడు. If you will lend him some money. If you would. will కాస్తే would. If you would lend him some money. దేనిగా మారుతుంది? లెండ్ యొక్క పాస్ట్ టెన్స్ రూపం ఏంటి ఇక్కడ? అప్పుడు మీరు ఇది లెండ్ రాద్దాం అనుకుంటారు. ఎందుకు? లెండ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది, దీని యొక్క పాస్ట్ టెన్స్ రూపం లెండ్ అని. కానీ ఇక్కడ విల్లును ఉడ్డుగా మార్చాం కదా. ఉడ్డుగా ఇది మార్చక్కర్లా. వుడ్ లెండ్ మీ దేనిగా మారుతుంది చెప్పండి? లెండ్ హిమ్. వెరీ గుడ్. ఈ మీ దేనికి సంబంధించింది? మై ఫ్రెండ్ కి సంబంధించింది. నాకు ఇవ్వగలను ఇతను అన్నాడు కాబట్టి ఈ మీ దేనికి సంబంధించింది? ఇది థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ యొక్క నామినేటివ్ రూపం ఏంటి? లెండ్ హిమ్ సమ్ మనీ. ఓకే, క్లియర్ అయిందా? ఇందులో ఏం లేదు, ఇంట్రాగేటివ్ కానీ వీటిలో ఏంటి మెయిన్? అక్కడ సందర్భం ఏంటి? రిక్వెస్టా, కమాండా, ఆర్డరా అని మార్చుకుంటాం. విషా, బెగ్గా, ప్రేయడా, సజెస్టా, ప్రపోజా అనేటువంటిది. దాన్ని బట్టి అది రాసుకునేది. ఈ కేసులో సబ్జెక్టివ్ కేసా, నామినేటివ్ కేసా, ఇది ఎవరెవరికి సంబంధించింది? ఒకవేళ మీకు డైరెక్ట్గా అర్థం కాకపోయినా ఒక్కసారి మీరు తెలుగులో అనుకొని ఈ విధంగా మీరు ఇది దేనికి సంబంధించింది అని రాసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. లాస్ట్గా ఒక ఎగ్జాంపుల్ చేసేసి ఇవాళ క్లోజ్ చేద్దాం. I said to my friends, let us go to a movie. ఇది చెప్పండి. అన్నపూర్ణ గారు. సార్, ఇది ఎలా ఉంది చెప్పండి? ఇక్కడ ఇది దేంతో బిగిన్ కావాలి? ఐ రాశాక ఇది రిక్వెస్ట్. నీకు చెప్పా ఆలోచించుకోండి. రిక్వెస్టా, కమాండా, అడ్వైజా, ఆర్డరా, ప్రపోజలా, సజెషనా? ప్రపోజల్ సార్. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ప్రపోజ్. సో ఇంకేమో ఆటోమేటిక్గా I proposed my friends to the beginner to go to a movie. దట్ రాదు. ఇక దట్ ఎప్పుడు వస్తుంది? ఇది ఇంపరేటివ్ మూడ్ కదా. ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడాను ఇంటరాగేటివ్ అని ఇంపరేటివ్ మూడ్. అంతే సార్. కాబట్టి లెట్ వచ్చినప్పుడు ఏమవుతుంది? టు గో టు ఏ మూవీ. అంతే. ఇక్కడ రాజు మళ్ళీ రాదు. ఇక
ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పాం కదా, ఫ్రెండ్స్తో అన్నాం మనందరం సినిమాకి వెళ్దామని, టు గో టు ఏ మూవీ. సో అక్కడ మూడ్ని బట్టి మెయిన్ ఇందులో ఏం లేదు, ఇది కాంప్లెక్సిటీ అనిపిస్తుంది, కానీ 4-5 ఎగ్జాంపుల్స్ మనం చూసుకొని చేసుకుంటే ఈజీ అవుతుంది. ఆ సందర్భానుసారంగా మనం మార్చుకోవాలి. ఓకే రైటా? ఓకే సార్. ఓకే, గుడ్ ఈవినింగ్. బై దిస్ వీఆర్ కాలింగ్ టుడే. మీకు ఇచ్చి తర్వాత మీ బుక్లో ఉన్నటువంటి, మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా కొంచెం చూడండి. ఈ టేబుల్స్ చదువుకోండి. మీకు చెప్పిన 6 రూల్స్ చెప్పాను నేను. అసర్టివ్ సెంటెన్స్ చేసేప్పుడు ఎట్లా చేయాలి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చేసేప్పుడు ఎట్లా చేయాలి, ఇంపరేటివ్ మూడ్ ఉన్నప్పుడు ఎట్లా చేయాలి, అవి ఒకసారి చూసుకోండి. 4-5 ఎగ్జాంపుల్స్ కానీ మీరు చేసినట్లయితే ఈజీగా వస్తుంది అన్నమాట. ఓకే, వీఆర్ కాలింగ్ ఇట్ ఏ డే, రైట్? స్వరూప్, రాజా.